హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. వంట నచ్చిందా? ఈరోజు నేను చికెను గోంగూర వండుతున్నానండి. గోంగూర 3 కట్టలు తీసుకున్నానండి. ఈ గోంగూర వేసి చికెన్ అయితే కూర చేస్తున్నాను. ఇప్పుడు మీరు కూడా చికెన్ గోంగూర వండుకున్నారా? మరి మీరు ఎలా వండుకున్నారో ఏంటో ఒకసారి కామెంట్ అయితే పెట్టండి. నేను ఏ విధంగా చేస్తానో మీరు ఒకసారి చూడండి. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. చికెన్ అయితే నేను శుభ్రంగా కడిగి తీసుకొచ్చానండి. ఇప్పుడైతే వంటలోకి వెళ్ళిపోదాం రండి. చూడండి, స్టవ్ వెలిగించుకొని నేనైతే కళాయి పొయ్యి మీద పెట్టుకున్నానండి. దీంతో ఒక 2 పావుల ఆయిల్ అయితే వేసానండి. గోంగూర చికెను నేను ఇప్పుడు చేస్తున్నాను. నేను ఏ విధంగా చేస్తానో మీరు ఒకసారి చూడండి. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఆ విధంగా చేసుకోండి. ఓకే, ఒక 2 లవంగాలు, ఒక ఇలాచి ఈ ఆయిల్లో వేసేద్దామండి. ఇంకొక లవంగా కూడా వేస్తున్నాను, 3. దీంట్లో ఒక బిర్యానీ ఆకు కూడా వేస్తున్నానండి. ఫ్లేమ్ కొంచెం మీడియం ఫ్లేమ్ అయితే పెట్టాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ వేద్దామండి, తొందరగా మగ్గుతాయి ఉల్లిపాయ ముక్కలు. మనం సాల్ట్ వేసినట్టయితే తొందరగా మగ్గుతాయి అన్నమాట. అలాగే కొంచెం పసుపు కూడా వేద్దామండి. ఇంకా కొద్దిగా ఉల్లిపాయ మెత్తబడిన తర్వాత చికెన్ అయితే గిన్నెలో వేసేసుకుందాం మనం. చాలండి, మరీ వేగక్కర్లేదు. ఇప్పుడు దీనిలో చికెన్ వేసేసుకుందామండి. శుభ్రంగా కడిగి తెచ్చిన నేనైతే 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. దానికి 3 కట్టలు గోంగూర అయితే తీసుకున్నాను అన్నమాట. మూత పెడదామండి. చికెన్లో నుంచి నీళ్ళు ఊరుతాయి కదా, చూద్దామండి. చికెన్లో నుండి అయితే నీళ్ళు ఊరాయి, అవి కూడా చక్కగా ఎగిరిపోతున్నాయి. మనం దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందామండి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం, ఇంకా కొంచెం వేద్దాం. అలాగే కారం కూడా వేసేసుకుందామండి ఇప్పుడే. కారం మీరు రుచికి సరిపడినంత వేసుకోండి. నేను 4 పచ్చిమిర్చి వేసాను కదా, కారం 2 స్పూన్లు అయితే వేస్తున్నాను. ఎందుకంటే గోంగూర వేస్తాను కాబట్టి కొంచెం పుల్లగా ఉంటుంది కదా, అందుకోసమని మాత్రం కారం పట్టుద్దండి.
కాసేపు మూత పెట్టి మగ్గించుకుందామండి. మూత పెట్టి మగ్గనిద్దాం కాసేపు. చూద్దామండి ఒకసారి. వావ్, చక్కగా ఉడుకుతుందండి. ఆయిల్ కూడా పైకి తేలింది చూసారా. చికెన్ ఉడుకుతుందండి చక్కగా. అలా మనం మూత పెట్టుకొని తీసి చూస్తూ కాస్త కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగంటేస్తుంది అనమాట. ఇలాగా గోంగూర కోసేసుకొని ఉడికించుకుంటాను పక్క స్టవ్ మీద. ఇంకా కొంచెం సేపు ఉడకనిద్దామండి. కొంచెం వాటర్ అయితే వేసుకుందామండి. చికెన్ ఉడకాలి కదా. గోంగూర వేసామనుకోండి చికెన్ అస్సలు ఉడకదు. చికెన్ బాగా మెత్తగా ఉడికిన తర్వాతే మనం గోంగూర అయితే వేసుకోవాలి. కొంచెం కూర ఉడకనిద్దామండి. ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకుందామండి. దీనిలో ఒక స్పూన్ ధనియాల పొడి కొంచెం వేద్దాం. బాగా కలిపేసుకొని చికెన్ మెత్తగా ఉడికించుకుందామండి. గరం మసాలా అప్పుడే వేయకూడదు. చికెన్ కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు మసాలా వేసుకుందాం. గోంగూర శుభ్రంగా కడిగి పొయ్యి మీద వేసానండి. డేక్షాలో కొద్దిగంత కొంచెం ఆయిల్ కొంచెం అంత వాటర్ వేసి గోంగూర అయితే ఉడకబెడుతున్నాను. బాగా ఉడకాలండి. ఉడికిన తర్వాత రుబ్బి చికెన్లో కలుపుతాను అనమాట. ఓకేనా. చూడండి చికెన్ అయితే చక్కగా ఉడికింది. కొంచెం అంత వాటర్ ఉందండి. పక్కనేమో గోంగూర ఉడుకుతుంది. అది బాగా మెత్తగా ఉడికాక రుబ్బేసి చికెన్లో వేసి ఉడికిస్తానమాట. ముందుగానే ఈ చికెన్ ఉడకకుండా గోంగూర వేసామనుకోండి ఉడకదండి, చికెన్ ఉడకదండి. పులుపుకి చికెను ఉడకదన్నమాట. చూడండి ముక్క అయితే మెత్తగా అవ్వాలి మనకి. మెత్తగా అయిన తర్వాత చూడండి ఇలా ఇలా కట్ చేస్తే కట్ అవుతుంది కదా, చూసారా. అలా కొంచెం ఉడికిన తర్వాత గోంగూర దీనిలో మనం రుబ్బేసుకొని కలుపుకుందామండి. చూద్దామండి. కూర అయితే అయిపోయిందండి, ఉడికిపోయింది, చక్కగా ఉడికిందండి. ఆయిల్ కూడా పైకి తేలింది. ఇప్పుడు ఈ టైంలో మనము దీనిలో గరం మసాలా అయితే వేసేసుకుందామండి. చూసారా గోంగూర బాగా ఉడకబెట్టుకొని మెత్తగా నేనైతే రుబ్బుకున్నానండి పప్పు గుత్తితోటి. ఇప్పుడు దీన్ని ఈ గోంగూరని దీనిలో వేసేసుకుంటానండి. చికెన్లో అయితే వేసేస్తున్నాను. చికెన్ బాగా ఉడికిపోయింది కదండి, అందుకొని ఇప్పుడు వేసేసుకోవాలన్నమాట. చికెన్ ఉడకకుండా మనం గోంగూర వేసామనుకోండి అస్సలు ఉడకదు. చాలా ఉడుకుద్దులే కానీ చాలా టైం పడుతుంది. అందుకని మనకి చికెన్ బాగా ఉడికిన తర్వాత గోంగూర అనేది దీనిలో వేసుకోవాలండి. బాగా ఇదంతా ఈ మసాలా ఇదంతా ఈ గోంగూర ఈ ముక్కలకి పట్టాలి. కొద్దిగంత ఈ పులుపు వాటరు డేక్షాలో కొంచెం అంత పుల్లటి వాటర్ ఉంటుంది కదండి, రుబ్బిన తర్వాత అది దీనిలో వేసుకుంటున్నాను.
ఆ వాటర్ అయితే దీనిలో నేను వేసేస్తున్నాను. కొంచెం వాటర్ వేసి దీనిలో వేసుకున్నాను అనమాట. చాలా బాగుంటుందండి గోంగూర చికెను. చాలామంది తెలుసు, అందరూ వండుకుంటారు కూడా. చాలామందికి తెలుసు అనమాట, అందరూ వండుకుంటారు గోంగూర చికెను. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ విధంగా వండుకోండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుంది అనమాట. కాసేపు మనము మూత పెట్టి ఉడికించుకున్నామండి ఒక 2 నిమిషాలు. ఓకే అండి, స్టవ్ అయితే ఆఫ్ చేశాను. కూర రెడీ అయిపోయింది. చూసారా, ఆయిల్ అయితే పైకి తేలిందండి. ముక్క కూడా చక్కగా మెత్తగా ఉడికింది. గోంగూర చికెన్ నేను ఎలా చేశానో మీరైతే చూశారు కదా. మరి మీరు కూడా ఈ విధంగా చేసుకుంటారా? చూశారు కదా నేను ఎలా చేశానో ఏంటో. మీరు ఎలా చేస్తారో ఒకసారి నాకు కామెంట్ అయితే పెట్టండి. నేనైతే ఇలాగే వండుతాను. మరి మీకు నచ్చిందా ఈ గోంగూర చికెన్? మీకు నచ్చినట్లయితే చూసారా చక్కగా పీసెస్ ఎంత మెత్తగా అయిపోయాయి. ఈ గోంగూర చికెన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.